హలో అండి, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. మనం లైఫ్లో ఏది చేయాలన్నా ఏది సాధించాలనుకున్నా వద్దు నీతో కాదు అని క్వశ్చన్ చేయకుండా ఎంకరేజ్ చేసే మనుషులు చాలా కొద్దిమందే ఉంటారండి. నిజానికి ఆ విషయంలో నేను చాలా బ్లెస్డ్ అని చెప్పొచ్చు. నేను ఏం చేస్తానన్నా కూడా మా ఆయన వద్దు నీతో కాదు అనకుండా సరే ట్రై చేయి అని అయితే చెప్తారు. ఇంతకీ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నా యూట్యూబ్ విషయంలోనే చెప్తున్నానండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తానన్నప్పుడు మా ఆయన వద్దు నీతో కాదు అనకుండా సరే నీ ఇష్టం చెయ్యి, సరే చూద్దాం చెయ్యి అన్నట్లయితే చెప్పారు. ఆ విషయానికే నేను మా ఆయనకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే కిచెన్లో చిన్న చిన్న చేంజెస్ చేశానండి. అదే మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను. కిచెన్లోకి నేను ఉప్పు అలాగే చింతపండు కోసం ఇలాంటి పింగాణీ జార్స్ తీసుకుందాం అనేసి చాలా రోజుల నుంచి ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉన్నానండి. కొద్దిగా క్వాలిటీ అలాగే కలర్ కాంబినేషన్ బాగుంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉండడం ఇలా ఉందన్నమాట. రీసెంట్గా నేను బజార్లో తీసుకున్నాను. 350 రూపీస్కే 2 వచ్చాయి. చాలా బాగున్నాయండి క్వాలిటీ. ఇంక ఇక్కడ స్పైస్ బాక్సెస్ కూడా నేను ప్లాస్టిక్ డబ్బాలు యూజ్ చేస్తూ ఉండేదానండి. ఆ ప్లాస్టిక్ డబ్బాలు మొత్తాన్ని స్టీల్ బాక్సెస్తో రీప్లేస్ చేశాను. ఇంకా కొన్ని ఉన్నాయండి, చేంజ్ చేయాలి. ఈ ప్లాస్టిక్ డబ్బాలు నాతో పాటు 7 ఏళ్ళుగా ఉన్నాయండి. నేను నా పెద్ద కూతుర్ని డెలివరీ అయ్యి రిటర్న్ బెంగళూరు వచ్చినప్పుడు తీసుకున్నారు మా ఆయన ఇవి. అప్పటి నుంచి అలాగే వాడుతూ ఉన్నాను అనమాట. ఇక్కడ మా ఆర్టిస్ట్ అయితే ఆర్ట్ వేస్తూ ఉంది. ఇది ఫ్రైడే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అని చెప్పాను కదండి. ఫ్రైడే రోజు మా ఆయన అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారండి. ఇంకా ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా అనేసి మా ఆయన మా ఇంట్లో 2 బెడ్రూమ్లలో ఇలాంటి కబోర్డ్స్కి మిర్రర్స్ అయితే ఉన్నాయండి. ఆ 2 మిర్రర్స్ క్లీన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో వింతే ఉంది అనుకుంటారేమోనండి, ఇది విపత్తే. మామూలుగా మా ఆయన మా ఇంట్లో ఇట్టున్న పుల్లు అడ్డుపట్టడండి. అట్లాంటిది పనిగట్టుకొని క్లీన్ చేస్తుంటే నాకు నిజంగా చాలా విడ్డూరంగా అనిపించింది. ఇక్కడ కెమెరామెన్ వచ్చేసి నా పెద్ద కూతురు అనమాట. వాళ్ళిద్దరూ నన్ను తిట్టుకుంటూ చాడీలు చెప్పుకుంటూ ఇలా క్లీనింగ్ అయితే చేస్తున్నారు. చాలా దుమ్ము పట్టిపోయిందంటండి. వాళ్ళ బిడ్డకి చెప్పుకుంటూ బాధంతా వ్యక్తపరుస్తూ క్లీన్ చేసుకుంటూ ఉన్నారనమాట. హాయ్ అండి, ఈరోజు మా కర్నూలు స్పెషల్ తిరువాతన్నం ఎగ్ కర్రీ చేసిన రండి చూద్దాం. కర్నూలులో బేసిక్గా అకేషన్ ఏదైనా కూడా పుట్టెంటికలు కానివ్వండి లేదంటే నామకరణాలు ఇలా ఏ అకేషన్ ఉన్నా కూడా తిరువాతన్నం మాత్రం చాలా కామన్గా ఉంటుందండి. ఆ తిరువాతన్నం రెసిపీని ఈరోజు మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను. తిరువాతన్నం కోసం ముందుగా అయితే నేను బగారా దినుసులు అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి. మామూలుగా తెలంగాణలో చేసే బగారా రైస్కి కర్నూలులో చేసే తిరువాతన్నానికి పెద్ద వేరియేషన్ ఉండదేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. 2 ఆల్మోస్ట్ టేస్ట్ ఒకేలాగా ఉంటాయండి. కానీ బగారాలో టమాటా వేయరంట, తిరువాతన్నంలో అయితే టమాటా వేసుకుంటారంటండి. ఇది ఒక్కటే చిన్న చేంజ్ అనమాట. ఇక్కడైతే నేను ఫాస్ట్గా తిరువాతన్నం చేస్తూ ఉన్నానండి. ఇది కూడా నేను కుక్కర్లో చేస్తున్నాను. ఈ తిరువాతన్నం కోసం ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా అలాగే పుదీనా, బగారా దినుసులు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టిన రైస్ అయితే యాడ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్ ప్రొసీజర్. కొద్దిగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి నార్మల్ రైస్ కన్నా, అంతే. నాన్ వెజ్లోకి అయితే నిజానికి చాలా టేస్టీగా ఉంటుందండి. నేను వీడియో చేసేటప్పుడు నా కష్టాలు ఎలా ఉంటాయో చూస్తున్నారు కదా. పిల్లలు ఒకరు మార్చి ఒకరు ఇలా వచ్చిపోతూ ఉంటారు. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే పర్ఫెక్ట్ రేషియో అనమాట. మామూలుగా పొడిగా చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి. ఎస్పెషల్లీ నాన్ వెజ్ కర్రీలో ఈ తిరువాతన్నం అయితే చాలా బాగుంటుంది. నేనైతే కొద్దిగా మెత్తగా ఉంటే పిల్లలు ఈజీగా తినేస్తారు వేడి మీద అనేసి ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ఇంకా ఎగ్ కర్రీ వచ్చేసి ఇదేం కర్నూలు స్పెషల్ ఏం కాదండి, బేసిక్ నార్మల్ ఎగ్ కర్రీ అనమాట. ఆ ఎగ్ కర్రీ చేసుకోవడానికి కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకొని ఎగ్స్ని అయితే ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇలా ముందుగా ఎగ్స్ని ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుంటే ఎగ్స్ అనేవి చప్పగా ఉండకుండా కొద్దిగా స్పైసీగా ఉంటాయన్నమాట, అంతే. ఇంకా ఎగ్ కర్రీ కోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకొని టమాటాలను ఇలా ప్యూరీ చేసి వేసేసుకొని దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ వేసేసి మంచిగా కలిపిన తర్వాత ఎగ్స్ కూడా వేసేసి మంచిగా కలిపేసుకున్నాను, అంతేనండి. చాలా సింపుల్ అలాగే బేసిక్ ఎగ్ కర్రీ అనమాట. కర్రీ అలాగే తిరువాతన్నం కాంబినేషన్ అయితే నిజానికి ఆ రోజు చాలా టేస్టీగా ఉన్నిందనమాట. నేను వంటలన్నీ బాగానే చేస్తానండి, సూపర్గా చేయను కానీ బాగానే చేస్తాను. ఇంకా ఇలాంటి స్పెషల్ వంటలు ఏమన్నా చేసినప్పుడు మా పాపకి చాలా తొందరగా ఆకలేస్తుంది అనమాట. ఇంకా నేనైతే పెద్ద పాపకి అన్నం తినిపిస్తూ ఉన్నాను. కొద్దిగా ఫీవరిష్గా కూడా ఉందండి. ఫీవర్ అంటే ఫీవర్ కాదు, పాప కొద్దిగా మెత్తగా ఉందన్నమాట, అంతే. అందుకనేసి కొద్దిగా పారాసెటమాల్ వేసేసి
చెప్పేసి ఫుడ్ తినిపిస్తూ ఉన్నాను. ఇక్కడ కెమెరా పెట్టుకుంటే ఆలస్యం అండి. కెమెరా కోసం నా చిన్న కూతురు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. ఈ వీడియోనే కాదండి, ప్రతి వీడియోలో ఇదే పని. ఇంకా పిల్లలిద్దరికి తినిపించేసి పడుకోబెట్టేసిన తర్వాత నేను కూడా ప్రశాంతంగా కూర్చొని అన్నం తింటున్నాను. ఆహా, ఎంత టేస్టీగా ఉన్నిందోనండి. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు కూడా నాకు ఆ టేస్టే గుర్తొస్తుంది. మళ్ళీ చేసుకుందాం రేపు కూడా ఇదే అనిపించింది అనమాట. సబ్స్క్రైబర్స్ అయిన మీ అందరి కోసం కూడా ఒక ముద్ద తినిపించేస్తున్నానండి. ఇదండి నా ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మహా వ్లాగ్స్. ప్లీజ్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ మీ సపోర్ట్ వల్ల మాత్రమే ముందుకెళ్ళగలదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.